ఓకే, సిద్ధాసన్ వాయుముద్ర. తల చక్కగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోవడం చెప్పండి 3 సార్లు. ఓ దృష్టి ధ్యానం శ్వాస పైన పెట్టండి. మనసులో ఓంకారం చెప్పండి. చేతులు పెట్టి రాస్తుంది కదా. కళ్ళ కలుపుకోండి, కళ్ళు తెచ్చారు. ఫస్ట్ ప్రాణాయామం వచ్చేసి భస్త్రిక ప్రాణాయామం చేయండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. బాగా ముద్రలు పెట్టేసి వాయుముద్రలో ఉండాలి. ఈ వాయుముద్ర చూపుడు వేలు, బొటన వేలు, చూపుడు వేలు మడిచి బొటన వేలుకు లాక్ చేసేయాలి. మిగతా 3 వేలు ఓపెన్ అయి ఉంటాయి. ఇది వాయుముద్ర అనమాట. సో దీనివల్ల బాడీ డిటాక్స్ అయిపోద్ది. అంటే వాయువు ఎక్కడెక్కడైతే స్టక్ అయి ఉన్నదో వాయుముద్ర వల్ల బాడీలో ఉన్న వేస్టేజ్ బయటికి వెళ్ళిపోద్ది, బాడీ డిటాక్స్ అయిపోద్ది అనమాట. సో కంప్లీట్గా సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో ప్రాణాయామం చేస్తున్నప్పుడు చిన్ముద్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాన్సన్ట్రేషన్ గురించి చిన్ముద్ర వేయాలి. అంటే కామన్ ముద్ర వచ్చేసి వాయుముద్ర అనమాట. ఎవరికైనా జీర్ణ సమస్యలు ఉన్నా కానీ, అజీర్ణము, మోషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, సో వాత పిత్ కఫ్లో వాత ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కానీ ఇది ఉపయోగకరమైన ముద్ర అనమాట. సో అందుకని మనం ఈ ముద్రలో కూర్చొని సిద్ధాసనంలో కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకుంటాం. ఒక 5 నిమిషాలు భస్త్రిక ప్రాణాయామం చేయాలి. ఈ దీర్ఘ శ్వాస పేరు భస్త్రిక అనమాట. ఇట్లా తీసుకోవాలి, శ్వాస పూర్తిగా వదిలేయాలి. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత లాభం. శ్వాస బాగా తీసుకోవాలి, శ్వాస బాగా వదలాలి. ప్రాణశక్తిని శరీరంలో పెంచుకోవాలి. ప్రాణశక్తి పెరగడాన్ని ఇమ్యూన్ సిస్టమ్ పెరగడం అంటారు. ఇమ్యూన్ లెవెల్స్ పెరగాలి బాడీలో. ఇమ్యూన్ లెవెల్స్ 100% ఉండాలి. సో అప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుద్ది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మనకు ఎట్లాంటి జబ్బులు రావు. ప్రస్తుతం కరోనా వైరస్ భయం ఉంది కాబట్టి కరోనా వైరస్ నుంచి జయించాలంటే, కోవిడ్-19 నుంచి మనం ముక్తి పొందాలంటే ప్రాణాయామం చేసుకోవాలి. శరీరంలో ప్రాణశక్తిని పెంచుకోవాలి. దీర్ఘ శ్వాసలు తీసుకుంటుండాలి. ప్రాణాయామం ఎప్పుడైనా కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు మూసుకొని దృష్టి ధ్యాన్ శ్వాస పైన పెట్టాలి. మనసులో ఓంకార జపం చేస్తుండాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటుండాలి. శ్వాస పూర్తిగా వదిలేసేయాలి.
దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎంప్టీ స్టమక్లో టీ తాగొద్దు అసలే. ఇప్పుడు టీ తాగడం అలవాటైపోయింది అందరికీ. టీ ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్లో తాగొద్దు. పొద్దున్న లేవగానే పరిగడుపున ముఖం కడగకుండా, నోరు క్లీన్ చేయకుండా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. 3 నుంచి 4 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దాంతో బాడీ డిటాక్స్ అవుద్ది అనమాట. శరీరంలో ఉన్న మలినాలు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. అందుకని వేడి నీళ్ళు తాగాలి. టీ ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్లో టీ తాగొద్దు. టీ తాగడం వల్ల బాడీలో అలర్జీస్ పెరుగుతాయి, గ్యాస్ పెరుగుద్ది, గ్యాస్ ఫామ్ అవుద్ది. సో టీ అసలు తాగొద్దు అనమాట. ఎంప్టీ స్టమక్లో టీ తాగడం వల్ల అల్సర్స్ పెరుగుతాయి బాడీలో. అందుకే ఎంప్టీ స్టమక్లో టీ తాగకండి అసలే. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది టీ తాగడం ఎంప్టీ స్టమక్లో. టీ అసలు తాగొద్దు. యాక్చువల్గా టీ అనేది ఎవరికైతే లో బీపీ ఉంటుందో, టీ యాక్చువల్గా ఒక మెడిసిన్ అనమాట. మెడిసిన్ ఎప్పుడైనా జబ్బు వచ్చినప్పుడే మెడిసిన్ వేసుకోవాలి. సో టీ అనేది ఒక మెడిసిన్. లో బీపీ ఉన్న వాళ్ళు టీ తాగాలి. మనకు బ్రిటిష్ వాడు ఏంటంటే టీ అలవాటు చేసి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వాళ్ళకు ఎక్కువ శాతము అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్లలో -డిగ్రీస్ ఉంటుంది. సో వాళ్ళ హార్ట్ బీట్ ఏంటంటే చాలా తక్కువ కొట్టుంటుంది. మనలాగా హార్ట్ బీట్, మనలో ఉన్న బాడీ టెంపరేచర్ 37 సెల్సియస్ డిగ్రీస్ ఉంటుంది మనకు. మన హార్ట్ బీట్ 90+ ఉంటుంది. వాళ్ళకి అట్లా ఉండదు అనమాట. వాళ్ళకు వచ్చేసి మనకు 70 నుంచి 100 మధ్యలో ఉంటే, వాళ్ళకు 70 నుంచి 20 మధ్యలో ఉంటుంది, 30 మధ్యలో ఉంటుంది. ఆ లో బీపీ కింద కన్వర్ట్ అవుతుంది. సో లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రమే టీ తాగాలి. టీ తాగడం వల్ల బీపీ నార్మల్కి వచ్చింది. సో అందుకని వాళ్ళు తప్పని పరిస్థితి టీ తాగుతారు. ఆ టీ మనకు అలవాటు చేశారు. సో అందు గురించనే టీ తాగకపోవడం బెస్ట్. లో బీపీ ఉన్న వాళ్ళు టీ తాగాలి. బీపీ నార్మల్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ అస్సలు టీ తాగొద్దు అనమాట. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఇట్లా 5 మినిట్స్ చేయండి. దీర్ఘ శ్వాస తీస్తూ మనసులో ఓంకార జపం చేస్తూ 5 మినిట్స్ భస్త్రిక ప్రాణాయామం చేయండి. ఇప్పుడు టైం బాగా ఉంటుంది కాబట్టి, మనము లాక్డౌన్లో ఉన్నాం కదా, టైం మన దగ్గర సఫిషియెంట్గా ఉంటుంది. సో ప్రాణాయామస్ పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం 3 టైమ్స్లో చేస్తుండాలి. తిన్న తర్వాత 4 to 5 అవర్స్ గ్యాప్ ఇచ్చి ప్రాణాయామం చేసుకోవచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు. దండు బయటకు కానీ, సూర్య నమస్కారాలు కానీ, యోజిక్ ప్రాణాయామ కానీ, యోజిక్ జిమ్ కానీ, యోజిక్ జిమ్ చేస్తుండాలి. అట్లాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీర్ఘ శ్వాసలు తీసుకోండి బాగా. నేను కళ్ళు మూసుకొని ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణాయామం ఎప్పుడైనా కళ్ళు మూసుకొని చేస్తుండాలి. చేసిన 5 నిమిషాలైనా కాన్సన్ట్రేట్గా చేయాలి. కళ్ళు మూసుకొని చేస్తుండాలి. వ్యాయామం కళ్ళు తెరిచి చేయాలి. ప్రాణాయామం కళ్ళు మూసుకొని చేయాలి. పొద్దున్న లేవగానే వేడి నీళ్ళు తాగాలి. గిలో తిప్పతీగ రసం తాగాలి, తులసి రసం తాగాలి, లేదా ఆమ్ల రసం, అలోవెరా రసం. ఇవి తాగితే బాడీలో ఎప్పుడు ఇమ్యూన్ లెవెల్స్ కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. ఇమ్యూనిటీ డిఫిషియన్సీ రాదు. సో రోగ నిరోధక శక్తి ఎప్పుడు 100% ఉంటుంది. సో ఇమ్యూనిటీ డిఫిషియన్సీ ఉండదు, రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది. మనకు రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివ్ ఉండాలి ఎప్పుడు. సో అందుకని తులసి, మనం వేడి నీళ్ళు మరిగించుకుంటున్నప్పుడు అందులో ఒక 4 తులసి ఆకులు వేసేసి, సో ఆ నీళ్ళు తాగాలి. మిరియాల కషాయం తాగుతుండాలి. శొంఠి పొడి తాగుతుండాలి. పాలు తాగినప్పుడు పాలల్లో శొంఠి పొడి వేసుకొని తాగాలి. పాలల్లో మిరియాలు వేసుకొని తాగాలి. పాలల్లో పసుపు వేసుకొని తాగాలి. నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని, అంటే కొంచెం ఒక పావు చెంచాడు పసుపు వేసుకొని తాగాలి. 2 పాలల్లో పాత బెల్లం కలుపుకొని తాగాలి. అన్నం తిన్న తర్వాత ఒక 10 grams పాత బెల్లం నోట్లో వేసుకొని చప్పరించాలి. దానివల్ల డైజెషన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈజీ డైజెషన్ అవుద్ది. 4 hours డైజెషన్ అవుద్ది, 2 hours అవుద్ది. సో పాత బెల్లం తినాలి. పాత బెల్లం షుగర్ ఉన్న వాళ్ళకి తినవచ్చు అనమాట.
దీర్ఘ శ్వాస తీసుకుంటూ చేయాలి. ఇది 5 మినిట్స్ చేసిన తర్వాత అలారం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండాలి. సెకండ్ ప్రాణాయామం వచ్చి కపాలభాతి ప్రాణాయామంలో శ్వాసను బయటికి కొడుతుండాలి. ముద్రలు డిస్టర్బ్ కావద్దు, అసలే ముద్రలు టైట్గా పెట్టాలి. వాయుముద్రలు. శ్వాసను ఇట్లా కంటిన్యూగా శ్వాసను బయటికి కొడుతుండాలి. దృష్టి ధ్యానం పొట్టపైన ఉండాలి. ఎక్కడైతే కదులుతుందో శరీరంలో ఏ భాగం కదలిక ఉందో ఆ భాగం పైన దృష్టి ధ్యానం పెట్టాలి. లేదా శ్వాస పైన పెట్టవచ్చు, లేదా రెండు రెప్పల మధ్యలో కనుపాప మధ్యలో పెట్టవచ్చు. ఇది సెంట్రల్ పాయింట్ అంటారు. ఆజ్ఞాచక్రం మీద పెట్టవచ్చు. భూమధ్య స్థానం అంటారు దాన్ని. సో అక్కడ కూడా ధ్యానం పెట్టవచ్చు, లేదా పొట్ట పైన పెట్టవచ్చు, లేదా శ్వాస పైన పెట్టవచ్చు. దీనికి కామన్ టైమింగ్, జనరల్ టైమింగ్ ఏంటంటే 1 సెకండ్ 1 బ్రేత్ అనమాట. 1 సెకండ్కు అంటే నిమిషానికి 60 స్ట్రోక్స్ రావాలి. ఇది జనరల్ అనమాట. ఇది బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వీక్నెస్ ఉన్న వాళ్ళు కానీ, శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ జనరల్ టైమింగ్ ఏంటంటే 1 సెకండ్ 1 స్ట్రోక్ అనమాట. ఇది జనరల్ టైమింగ్. శ్వాస షార్ప్గా బయటికి కొడుతుండాలి. అండ్ బయటికి కొట్టినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట వచ్చింది, లోపలికి వెళ్ళింది అనమాట. సో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, యంగ్స్టర్స్, బాడీలో ఎలాంటి రుగ్మత లేని వాళ్ళు, ఎలాంటి డిసీజ్ లేని వాళ్ళు, డిసీజ్ ఫ్రీ వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇదే శ్వాసను సెకండ్కి 2 నుంచి 3 కొట్టవచ్చు, 4 అయినా కొట్టుకోవచ్చు. కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ముద్రలు టైట్గా పెట్టాలి, ముద్రలు డిస్టర్బ్ కాకుండా శ్వాసను బయటికి కొడుతుండాలి. సో ఇట్లా 1 సెకండ్ 1 బ్రీత్ చేయొచ్చు, 1 సెకండ్ 2 బ్రీత్స్ కానీ, 3 బ్రీత్స్ కానీ, 4 బ్రీత్స్ కానీ. ఇంకా తీవ్రగతి ప్రాణాయామం చేస్తే 4, 5 అంటే 1 సెకండ్కు 4 నుంచి 5 శ్వాసలు కూడా వస్తాయి. లేదా 3 నుంచి 4 చేసుకోవచ్చు, 2 నుంచి 3 చేసుకోవచ్చు, 1 నుంచి 2 మధ్యలో ప్రాక్టీస్ చేయొచ్చు. అది జనరల్. స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సావధానంగా ఉండి ఇట్లా ఈ స్పీడ్తో చేయొచ్చు అన్నమాట. సో ఇది జనరల్ ప్రాక్టీస్ అనమాట. ఇది అందరు చేయొచ్చు, అందరు చేసే ప్రాక్టీస్ ఇది. స్పెషల్గా మనకు ప్రాక్టీస్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే యంగ్స్టర్స్ కానివ్వండి, సో స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి స్లోగా చేస్తే ఏమంత మంచిగా అనిపించదు, ఫాస్ట్గా చేయాలి వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనసులో ఓంకార జపం చేస్తుండాలి, శ్వాసను బయటికి కొడుతుండాలి. ఇట్లా ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాలు అలారం పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ వాళ్ళు అయితే 2 మినిట్స్ అలారం పెట్టుకొని మధ్యలో కొంతసేపు ఆగి ఇట్లా డీప్ బ్రీత్ తీసుకొని ఒక 2-3 డీప్ బ్రీత్ తీసుకొని శ్వాసను బయటికి కొడుతుండాలి. సో చాలాసేపు కూర్చోలేని వాళ్ళు, ఆసనలు అట్నే కంటిన్యూగా కూర్చోలేని వాళ్ళు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు 1-2 గంటలు కూర్చోవచ్చు. కూర్చోలేని వాళ్ళు ఏంటంటే మధ్యలో కాలు చాపుకొని కొంచెం కాళ్ళను ఫ్రీ చేసుకోవచ్చు. ఇట్లా సూక్ష్మ వ్యాయామం అంటారు దీన్ని, మైక్రో ఎక్సర్సైజ్. సో ఇట్లా గుండ్రా తిప్పి మళ్ళీ రివర్స్లో ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్,
యోజిక వ్యాయామం ఎప్పుడైనా దీర్ఘ శ్వాసతో చేస్తుండాలి. కొంచెం 1 feet డిస్టెన్స్ పెట్టి ఇట్లా సైడ్ కూడా ఇట్లా ప్రెస్ చేస్తుండాలి. దీనివల్ల ఏంటంటే ఒకవేళ తిమ్మిరి పెట్టినా కానీ లెగ్స్ ఫ్రీ అయిపోతాయి, మళ్ళీ కాళ్ళు పట్టేసినా కానీ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫింగర్స్ కూడా దీర్ఘ శ్వాసతో ఇట్లా స్వింగర్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిఫ్గా పెట్టవచ్చు కొంతసేపు, ఇట్లా లూజ్ చేసి ఇట్లా అప్ అండ్ డౌన్ కొట్టచ్చు. దీనివల్ల మనకు వచ్చిన తిమ్మిర్లు అంటారు కదా, పట్టేయడం, కాలు పెట్టడం తిమ్మిర్లు అవి పోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం బటర్ఫ్లై కూడా చేసుకోవచ్చు. దీర్ఘ శ్వాసతో కొంతసేపు చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా సిద్ధాసనంలో కూర్చుంటాం. ఇప్పుడు ప్రాణాయామంలో భస్త్రిక ప్రాణాయామ అండ్ కపాలభాతి ప్రాణాయామం చేసాము. భస్త్రిక 5 నిమిషాలు, కపాలభాతి 10 నుంచి 15 నిమిషాలు మనం అలారం పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని తర్వాత మూడో ప్రాణాయామం వచ్చేసి బాహ్య ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామాలు ఈరోజు మీకు అష్ట ప్రాణాయామాలు చెప్తాను. బాహ్య ప్రాణాయామం మూడోది. దీంట్లో దీర్ఘ శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేసి పొట్టం లోపలికి లాగి పట్టాలి, ఉడ్యాన బంద్ అంటారు. అండ్ యానస్ను పైకి లాగి పట్టాలి, దాన్ని మూల బంద్ అంటారు. మూలాధార చక్రాన్ని బంధించాలి, మూల బంద్, ఉడ్యాన బంద్. అండ్ కంఠాన్ని గడ్డం ఛాతి కానించి కంఠాన్ని క్లోజ్ చేయాలి, అది జాలంధర్ బంద్. సో ఒకటి త్రిబంధాలు అంటారు అండ్ మహాబంద్ కూడా అంటారు. ఈ మూడింటికి కలిపి మహాబంద్ అంటారు. సో శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయాలి. శ్వాస పూర్తిగా ఏం ఉండదు అనమాట. లంగ్స్ కంప్లీట్గా ఎంటీ అయిపోతాయి. పొట్టలో కానీ లంగ్స్లో కానీ శ్వాస ఉండకూడదు, బయటకు వదిలేస్తాం. ఎంటీ స్టమక్ అయిన తర్వాత, ఎంటీ లంగ్స్ అయిన తర్వాత అప్పుడు పొట్టం లోపల లాగి పడతాం, కింద యానస్ లాక్ చేసి పెడతాం. యానస్ లాక్ అంటారు దాన్ని. యానస్ని లాక్ చేస్తాం అంటే మూలాధార చక్రాన్ని పైకి లాగుతాం, కంఠాన్ని గడ్డం ఛాతి కానీ కంఠాన్ని క్లోజ్ చేస్తాం, పొట్టం లోపల లాగుతాం. ఈ మూడు ఒకేసారి అట్ ఎ టైం చేస్తాం. దాన్ని బాహ్య ప్రాణాయామం అంటారు. మహాబంధ్ అని కూడా అంటారు, త్రిబంధాలు అని కూడా అంటారు. సో ఇప్పుడు చేద్దాము. ఇన్హేల్, కంప్లీట్ ఎక్సిల్. ఇట్లా ఉండేంతసేపు ఉండి, ఉండలేనప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటాం. సో ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక ఖర్చు కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే దీర్ఘ శ్వాస తీస్తున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు నొసలు కూడా క్లీన్ అవుతుంటాయి, ముక్కులు క్లీన్ అవుతుంటాయి అన్నమాట. సో అప్పుడు మనం ఖర్చు పెట్టుకోవడం బెస్ట్. ఇది 5 రౌండ్స్ చేయండి, మినిమం 5 రౌండ్స్. ఇన్హేల్, ఎక్సిల్. ఇట్లా ఉండేంతసేపు ఉండి, ఉండలేనప్పుడు దీర్ఘ శ్వాస తీసుకొని త్రిబంధాల నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు 3 డీప్ బ్రీత్ తీసుకుంటాం యథావిధిగా. 2 రౌండ్స్ అయినాయి కదా. ఇప్పుడు 3వ రౌండ్ మళ్ళీ సేమ్. ముద్రలు టైట్గా పెట్టాలి, ముద్రలు డిస్టర్బ్ కాకుండా చేయాలి. బాహ్య ప్రాణాయామం.
బాహ్య అంటే బయట. సో ఏంటి బయట అంటే శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయాలి. మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం బయటకు వెళ్ళకుండా శ్వాసను బయటకు వదిలేయాలి. పూర్తిగా శ్వాసను బయటకు వదిలేసి కింద ఆయనస్ లాక్ చేయాలి. పొట్ట లోనకి లాగాలి బాగా. అందుకే మధ్యలో పొట్ట చూసుకోవాలి లోనకి వెళ్ళిందా లేదా, లోపలికి వెళ్ళాలి. అంటే కంఠాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి గడ్డం ఛాతి కానిచ్చి కంఠాన్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా శ్వాస బయటికి వెళ్ళదు, శ్వాస లోపల ఉండదు కాబట్టి బయటికి శ్వాస లోనికి రాదు. సో అట్లా కంఠాన్ని క్లోజ్ చేసి ఉంచాలి. ఇట్లా ఒక 5 రౌండ్లు చేయండి. ఇంకొక రౌండ్ చేస్తాను. ఇన్హేల్, ఎక్సేల్. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఒక్కొక్క రౌండ్ అయిపోగానే బాగా అలసట వస్తుంటుంది కాబట్టి దీర్ఘ శ్వాస తీసుకుంటే అలసట తగ్గిపోద్ది, హార్ట్ బీట్ నార్మల్ అవుద్ది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ చేయడానికి మనకు పవరు కన్జప్షన్ అవుతుంది అనమాట. అంటే పవర్ వచ్చేసి రెడీగా ఉంటుంది, నెక్స్ట్ ఐటమ్ చేయగలుగుతాం మనం. సో ఇంకో రౌండ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ధ్యానపూర్వక యోగా చేస్తున్నామంటే కంప్లీట్గా కాన్సన్ట్రేట్తో చేయాలి. మన ఇష్టదైవాన్ని మనసులో తలుసుకుంటుండాలి, లేదా ఓం 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 అనుకుంటూ కంటిన్యూగా ఓంకార జపం నడుస్తుండాలి. ఓం అనేది అది పవర్ పాయింట్ అన్నమాట. ఆ పవర్ పాయింట్ని ఎప్పుడు సూర్యుడి నుంచి వస్తుంది ఓం అనేది శబ్దం. శక్తికి మూల కేంద్రం సూర్యుడు అనమాట. సూర్యుడి నుంచి వచ్చే ధ్వని కాబట్టి ఆ ధ్వనిని మనం ఎప్పుడు మననం చేసుకోవడం వల్ల ఆ శక్తి మనకు వస్తుంది అనమాట. సో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి మనకు. పాజిటివ్ ఎనర్జీ, ఓంతో పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి బాడీలో. పాజిటివ్ ఎనర్జీ పెరగడం అంటే రోగ నిరోధక శక్తి పెరగడమే. రోగ నిరోధక శక్తి పెరగడం అంటే ఇమ్యూన్ లెవెల్స్ పెరగడమే. సో ఆటోమేటిక్గా ఇమ్యూనో డిఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, ఇమ్యూన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో అందుకే మనసులో ఓంకార జపం చేస్తుండాలి. ఈ ఓం అనేది ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు బాహ్య ప్రాణాయామం అయిపోయింది. భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామం. 4వది వచ్చేసి అగ్నిసార క్రియ. ఇది ప్రాణాయామంలో యాడ్ చేశారు పతంజలి వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి. ఇది క్రియాలో వస్తుందన్నమాట. క్రియాయోగాలో వస్తుంది, యోగ క్రియలో వస్తుంది. దీన్ని యాడ్ చేశారు ప్రాణాయామంలో. సో ఇది కూడా ప్రాక్టీస్ చేస్తాం మనం. బాహ్య ప్రాణాయామం లాగా శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి ఎంప్టీ స్టమక్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయాలి. ఫ్లాపింగ్ అవుతుంటుంది. ఎంప్టీ స్టమక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మినిమం 30 టైమ్స్ రావాలి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్స్ ఒక రౌండ్లో 30 రావాలన్నమాట. అట్లా 5 రౌండ్ చేస్తాము. 5 30 సార్ 150 అవుతాయి. సో అట్లా మినిమం 30 చేయొచ్చు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు 50, 60, 100 అట్లా చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క రౌండ్లో. సో అది ఎట్లా చేయాలో చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇట్లా ఎంప్టీ స్టమక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తుండాలి.
ఒక రౌండ్ చేస్తేనే మనకు పూర్తిగా అలసట వచ్చేసి ఆయాసం వస్తుంటుంది. సో అందుకే దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. ఒక రౌండ్ అయిపోగానే దీర్ఘ శ్వాసలు తీసుకోండి. సిస్టమ్స్ 8 సిస్టమ్స్ యాక్టివేట్ అయితే మనకు రెస్పిరేటరీ సిస్టమ్, ఇంపార్టెంట్ సిస్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇవి ముఖ్యమైన సిస్టమ్స్. ఇవి మన తిన్న ఆహారం, ఘన పదార్థం, ద్రవ పదార్థం. ఘన పదార్థం ఈజీగా డైజెషన్ కావాలి. మన తిన్న ఆహారము శక్తులకు కన్వర్ట్ కావాలంటే అబ్డామిన్ యాక్టివేట్ అయి ఉండాలి. దీంట్లో కెమికల్ సాల్ట్స్, హార్మోన్స్ అన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. సో అవి ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి ఎక్కడి నుంచి? ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతుంటుంది. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు యాక్టివ్ అయి ఉండాలి. ఫ్యాక్టరీకి కావాల్సింది ఏంటిది? పవర్, వాటర్ సప్లై, పవర్. సో అవి సహజమైన వనరులో లాగా ఉండాలి అవి. సో మన బాడీకి కూడా పవర్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్. సో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండాలి బాడీలో. ఎప్పుడైతే బాడీలో, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ ఉంటాయో అప్పుడు సిస్టమ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సిస్టమ్స్ యాక్టివేట్ అయితే రోగ నిరోధక శక్తి పెరుగుద్ది, ఇమ్యూనో డిఫిషియన్సీ ఉండదు, ఇమ్యూన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో అగ్నిసార క్రియ చేయడం వల్ల కూడా మనకు ఇమ్యూన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్ రౌండ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇట్లా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల ఇంతసేపు ఉన్న అలసట అంతా తగ్గిపోద్ది. అలసట తగ్గిపోయి మళ్ళీ ఇంకో రౌండ్ చేయడానికి మనకు శక్తి వస్తుంది అన్నమాట. సో అందుకే దీర్ఘ శ్వాసలు తీస్తుండాలి. ఒక్కొక్క రౌండ్ అయిపోగానే దీర్ఘ శ్వాసలు తీస్తుండాలి. ముద్రలు డిస్టర్బ్ కావద్దు. ముద్రలు టైట్గా పెట్టాలి. అట్లనే పెట్టి అగ్నిసార క్రియ చేస్తున్నాం. ఇది కూడా 5 రౌండ్స్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇట్లా దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇమ్యూనో డిఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ప్రపంచంలో 90% రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది అందరికీ. ఎందుకంటే డైట్ ప్రాబ్లం, డైట్ కరెక్ట్ లేదు, ఆహార వ్యవహారాలు, టైంకి తినకపోవడం, తినాల్సింది తినకపోవడం, ఎంటీ స్టమక్లో టీ తాగడం. ఎంటీ స్టమక్లో టీ తాగినా కానీ ఇమ్యూన్ లెవెల్స్ పడిపోతాయి, ఇమ్యూన్ లెవెల్స్ పెరగవు. ఎంటీ స్టమక్లో గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఎంటీ స్టమక్లో గిలోయ్ తాగాలి. గిలోయ్ అంటే తిప్పతీగ. ఎంటీ స్టమక్లో తేనె, గోరువెచ్చని నీళ్ళలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఎంటీ స్టమక్లో తులసి నీళ్ళు తాగాలి, గోరువెచ్చని నీళ్ళు. ఎంటీ స్టమక్లో అలోవెరా తాగాలి, అంటే కలబంద. ఒక 2-3 స్పూన్స్ గోరువెచ్చని నీళ్ళలో సగం గ్లాసులో కలుపుకొని తాగాలి. ఆమ్లా తాగాలి, ఆమ్లా రసం. సో వీటి వల్ల ఏంటంటే బాడీలో ఎంటైర్ సిస్టమ్ యాక్టివేట్ అవుద్ది. టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి అన్నమాట. బాడీ టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఎంటీ స్టమక్లో ఫ్రెష్ జ్యూస్ తాగాలి. ఎంటీ స్టమక్లో ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఎంటీ స్టమక్లో ఫ్రెష్ లీఫీ జ్యూస్ తాగాలి, గ్రీన్ జ్యూస్ తాగాలి. సో ఇది ఎంటీ స్టమక్లో తాగాల్సింది. అంతేగాని టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్టమక్లో టీలు, కాఫీలు తాగడం వల్ల బాడీలో అల్సర్స్ పెరుగుతాయి, సిస్టమ్ డిస్టర్బ్ అవుద్ది. సో సిస్టమ్ డిస్టర్బ్ అయితే ఎంటైర్ బాడీ అంతా డిస్టర్బ్ అవుద్ది, రోగ నిరోధక శక్తి పడిపోద్ది. దీన్నే ఇమ్యూనో డిఫిషియన్సీ అంటారు. ఇమ్యూన్ లెవెల్స్ పెరగాలి.
ఇమ్యూన్ లెవెల్స్ పెరగాలంటే న్యాచురల్ ఫుడ్ తినాలి, న్యాచురల్గా తాగాలి, ఎంటీ స్టమక్లో న్యాచురల్ చేయాలి. సో అందుకని ఎంటీ స్టమక్లో ఇవన్నీ మనకు అందుబాటులో లేకుంటే గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఎంటీ స్టమక్లో వాటర్ ఎప్పుడైనా కూర్చొని తాగాలి, నించొని తాగొద్దు. ఇవి చిన్న చిన్న టిప్స్ అన్నమాట. సో దీనివల్ల లాభం ఎక్కువ ఉంటుంది. నించొని నీళ్ళు తాగితే ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఇది సైంటిఫిక్గా కూడా రుజువు అయింది. ఎంటీ స్టమక్లో వాటర్ తాగినప్పుడు కానీ, వాటర్ ఎప్పుడు ఎనీ టైం తాగినా కానీ నించొని తాగొద్దు, కూర్చొని తాగాలి. వాటర్ స్లోగా తాగాలి, స్పీడ్గా తాగకూడదు. వాటర్ చప్పరిస్తూ తాగాలి. ఆల్మోస్ట్ వాటర్ టేస్ట్ తెలుస్తుండాలి మనకు. చప్పరించడం వల్ల నోట్లో ఉన్న లాలాజలం కూడా వాటర్లో కలిసి లోనకి వెళ్ళొద్దు. సో అప్పుడు మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు వాటర్ స్లోగా తాగాలి. ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు వాటర్ స్పీడ్గా తాగొచ్చు. ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు వాటర్ స్పీడ్గా తాగొచ్చు. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు మాత్రం నీళ్లు చప్పరిస్తూ స్లోగా తాగాలి. సో ఇవన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లాన్ని అంటే రోగనిరోధక శక్తి ఎప్పుడు శరీరంలో ఫుల్గా ఉంటే మనకి ఎట్లాంటి వైరస్లు కూడా అటాక్ చేయవు. ఇన్ కేస్ అటాక్ చేసినా కానీ రోగనిరోధక శక్తి ఉంది కాబట్టి మన రోగనిరోధక శక్తి ఉన్న గుడ్ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంచి కణాలు ఈ రోగ కణాలతోని పోరాడేంత పటిష్టంగా ఉండాలి. అప్పుడు జబ్బుని జయించగలుగుతాం, రోగాన్ని జయించగలుగుతాం. అందుకని శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి. సో అగ్నిసార క్రియ మరొకసారి చేయండి. ఇన్హేల్, ఎక్సిల్. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. అగ్నిసార క్రియ తర్వాత 5వ ప్రాణాయామ ఉజ్జాయి ప్రాణాయామ. ఉజ్జాయి ప్రాణాయామంలో శ్వాసను బంధిస్తాం లోన. ఇప్పుడు బాహ్య ప్రాణాయామానికి అగ్నిసార క్రియకి ఏంటంటే శ్వాసను బయటకు వదిలేస్తాం. ఉజ్జాయిలో మాత్రం శ్వాస లోన బంధిస్తాం. లోన బంధించి సేమ్ గడ్డం ఛాతికానికి కంఠాన్ని క్లోజ్ చేసి ఉండాల్సేపు ఉండి, ఉండలేనప్పుడు ఎడముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు క్లోజ్ చేసి ఎడముక్కు నుంచి శ్వాసను బయటకు వదులుతాం. ఇది కూడా ఒక 5 రౌండ్లు చేసుకుంటాము. ఒకసారి చేస్తాను చూడండి, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. మనం శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి శ్వాస పీల్చేటప్పుడు గొంతును గట్టిగా పెడతాము. అప్పుడు తుమ్మిద సౌండ్ వచ్చింది, హానీబీ సౌండ్ వస్తుంది అనమాట. అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ని పీల్చుకోవాలి. ఇట్లా శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసేయాలి. వాయుముద్రలో ముద్రను టైట్గా పెట్టేసి మళ్ళీ సేమ్ శ్వాసను పూర్తిగా బయటకు వదిలేసి మళ్ళీ శ్వాస పీల్చుతున్నప్పుడు గొంతు టైట్గా పెట్టాలి. అప్పుడు హనీబీ సౌండ్ వచ్చింది అని అట్లా ప్రాక్టీస్ చేయండి. శ్వాసను పూర్తిగా నింపేసిన తర్వాత గడ్డం ఛాతికానికి కంఠాన్ని క్లోజ్ చేసేయండి. ఉండేంతసేపు ఉండి, ఉండలేనప్పుడు శ్వాస తీసుకొని మళ్ళీ బయటకు వస్తాం. ఇట్లా 5 రౌండ్లు చేసుకోవచ్చు. చేయండి మళ్ళీ.
ఎడమ ముక్కుతో శ్వాసను బయటకు వదలాలి. కుడి ముక్కు క్లోజ్ చేసేయాలి. ఎందుకు ఎడమ ముక్కుతో వదలాలంటే కుడి వేడికి సంకేతం, ఎడమ చల్లదనానికి సంకేతం. సూర్య చంద్ర అంటారు. కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి. సో శ్వాసను బంధించి ఉంచినాం కాబట్టి హీట్ అవుతుంది, శరీరం హీట్ అయిపోద్ది. మళ్ళీ కూల్ కావడానికి ఎడమ ముక్కు నుంచి శ్వాసను బయటకు వదులుతాం. సో అందుకే కుడి ముక్కుని క్లోజ్ చేసుకొని ఎడమ ముక్కు నుంచి శ్వాసను వదులుతాం. పీల్చేటప్పుడు మాత్రం రెండు ముక్కుతో పీలుస్తాము, గొంతు టైట్ చేసుకొని హనీబీ సౌండ్ వచ్చింది. సో అట్లా పీల్చుకొని బంధిస్తాం, శ్వాసను బంధిస్తాం. మన కెపాసిటీ ఎంతవరకు ఉందో, కొందరు 10 సెకండ్లు, కొందరు 15 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు, ఎంతసేపు ఉండగలరు అంతసేపు ఉండండి. డిపెండ్ ఆన్ యువర్ అబిలిటీ అనమాట. ఉండేసి అట్లే ఆపేసి ఉండలేని స్థితికి వచ్చినప్పుడు కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు నుంచి శ్వాసను బయటకు వదలాలి. ఇంకో రౌండ్ చేయండి. ఇట్లా ఉండలేని స్థితికి వచ్చినప్పుడు కుడి ముక్కుని క్లోజ్ చేసుకొని ఎడమ ముక్కు నుంచి శ్వాసను బయటకు వదలాలి. కంఠాన్ని గట్టిగా పెట్టేసి శ్వాసను పీల్చుకోవడం వల్ల ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మెటబాలిజం యాక్టివేట్ అవుతుంది. మెటబాలిజం యాక్టివేట్ అయి ఉండాలి. ఎప్పుడైనా మెటబాలిజం యాక్టివేట్ అయి ఉంటే బాడీలో ఉన్న కెమికల్ సాల్ట్స్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉత్పత్తి అవుతాయి. మినరల్స్, కెమికల్ సాల్ట్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉత్పత్తి అయ్యి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. సో మెటబాలిజం ఎప్పుడు యాక్టివేట్గా ఉండాలి. ఫ్యాన్ 5 మీద పెడితే ఎంత స్పీడ్ తిరుగుతుంది, మన మెటబాలిజం కూడా అంత యాక్టివేట్ అయి ఉండాలి, స్పీడ్గా ఉండాలి మెటబాలిజం. సో మెటబాలిజం స్పీడ్గా ఉండాలంటే థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అయి ఉండాలి. థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ కావాలంటే ఉజ్జాయి ప్రాణాయామం చేయాలి. ఇట్లా ఉజ్జాయి ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇప్పుడు 6వ ప్రాణాయామం వచ్చేసి అనులోమ విలోమ. అనులోమ విలోమ ఆల్టర్నేట్ నోజల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు దీన్ని సంస్కృతంలో. అనులోమ విలోమ దీనికి కూడా అంతే, ముద్రలు డిస్టర్బ్ కాకుండా ఒక ముక్కుని క్లోజ్ చేసి, అంటే రైట్ నోజల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి, రైట్ నుంచి వదిలేసేయాలి. వదిలిన ముక్కుతో మళ్ళీ పీల్చుకోవాలి, పక్క ముక్కుతో వదిలేసేయాలి. మళ్ళీ వదిలిన ముక్కుతో మళ్ళీ తీసుకోవాలి, పక్క ముక్కుతో వదిలేసేయాలి. ఇట్లా కంటిన్యూగా చేస్తుండాలి. ఇది కూడా 10 to 15 minutes అలారం పెట్టుకొని ముద్రలు డిస్టర్బ్ కాకుండా కాన్సన్ట్రేషన్ శ్వాస పైన పెట్టి, దృష్టి శ్వాస పైన పెట్టి, అంటే దృష్టి ధ్యానం శ్వాస పైన పెట్టి
దీర్ఘ శ్వాస తీసుకుంటుండాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాణాయామ. సో ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటే కుడి బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది, కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటే ఎడమ బ్రెయిన్ యాక్టివేట్ అవుద్ది అనమాట. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఇది చాలా మంచి ప్రాణాయామం. స్ట్రెస్ ఫ్రీ కావడానికి రోజు మొత్తం ఇంట్లో ఉండాలంటే టెన్షన్ పడుతున్నారు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఎప్పుడైనా ఇంట్లో ఉండడం ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో అంటే మనలో మనం ఉండడం. సో మనలోనికి వెళ్ళిపోవాలి. ఇన్నర్ పీస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ అనమాట. ఇన్నర్ పీస్ ఉండాలి. ఇన్నర్ పీస్ ఉండాలంటే కామ్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రశాంతతకు శక్తి ఉంటుంది. వేగానికి ఎంత శక్తి ఉంటుందో ప్రశాంతతకు అంతకంటే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే వేగాన్ని కంట్రోల్ చేసేది ప్రశాంతత. బ్రేక్, వేగానికి శక్తి ఉంటుంది అనుకుంటాం కానీ బ్రేక్ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేగాన్ని ఆపేది బ్రేక్ అనమాట. స్పీడ్ని కంట్రోల్ చేసేది బ్రేక్. సో మనము కంట్రోల్ని అలవాటు చేసుకోవాలి, బ్రేక్ని అలవాటు చేసుకోవాలి. స్పీడ్ ఎవరికైనా ఉంటుంది, వేగం ఎవరికైనా ఉంటుంది. వేగం అండ్ కంట్రోల్, ఆపడం తెలియాలి. పరిగెత్తడం ఇంపార్టెంట్ కాదు, ఆగడం ఇంపార్టెంట్. సో మనలో మనం ఆగాలి, మనలో మనం ఆగిపోవాలి, మనలో మనం ఉండాలి. ఇన్నర్ పీస్, ఇన్నర్ అవేర్నెస్, మనం అవేక్ అయి ఉండాలి. ఇన్నర్ మనలో మనం తెలుసుకోవాలి. అప్పుడు మీకు బోర్ కొట్టదు, బోర్ ఫీలింగ్ ఉండదు. ఎంతసేపు ఉండగలుగుతారు, ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు. సో దీర్ఘ శ్వాస తీసుకుంటున్నారు. దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ వచ్చింది మనకి. మనం ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఫ్యాన్ కంట్రోల్ చేయగలుగుతాం, లైట్ని కంట్రోల్ చేయగలుగుతాం, టీవీని కంట్రోల్ చేయగలుగుతాం, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేయగలుగుతాం, వచ్చే వాటర్ని కంట్రోల్ చేయగలుగుతాం. అన్నిటికీ కంట్రోల్ సిస్టమ్ పెట్టినాం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. 21 days లాక్డౌన్. ఈ 21 days కంట్రోల్గా ఉండలేకపోతున్నాం మనం. సో కంట్రోల్ అనేది మనకంటే స్టార్ట్ కావాలి. మనం నేర్చుకోవాలి ఎట్లా కంట్రోల్గా ఉండగలుగుతాం. పీస్గా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్. నీ మైండ్లో ఏం ఉండొద్దు అనమాట, ఎంటీ మైండ్. అప్పుడు నువ్వు కంట్రోల్ ఉండగలుగుతావు. నీ మైండ్లో రకరకాల ఆలోచనలు, బయటికి వెళ్ళాలి, వాడిని కలవాలి, వీడిని కలవాలి, బయట పనులన్నీ పోతున్నాయి. గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది ఏ పని ఉండొద్దు, ఈవెన్ రెంట్స్ కూడా కలెక్ట్ చేయొద్దు. అంటే మన ఖర్చులన్నీ ఖర్చు కాకుండా ఉండడానికి, ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఎట్లుండాలి. గవర్నమెంట్ సంబంధించిన పని మొత్తం చేసింది, ఇప్పుడు మనం చేయాలి. గవర్నమెంట్ ఒక సిస్టమ్ అంటారు, అందుకనే ఆ సిస్టమ్ కంట్రోల్లో ఉంది. మన సిస్టమ్ కంట్రోల్లో లేదు. మన సిస్టమ్ కంట్రోల్లో ఉండాలి. మన సిస్టమ్ కంట్రోల్లో ఉంటే 21 days కాదు, 1 year కూడా ఉండొచ్చు. రాముడు అరణ్యవాసం చేశాడు 14 years. మనం 21 days చేయలేకపోతున్నాం. ఇది అరణ్యవాసం కూడా కాదు, ఇంకా గృహవాసం. ఇంట్లో ఉండలేకపోతున్నాం. అరణ్యంలో ఎట్లా ఉండగలుగుతాం ఇంకా మనం? ఇంట్లో ఉండలేనప్పుడు. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. సో అందుకని ప్రాక్టీస్ చేయాలి. ఇన్నర్ పీస్, ఒంటరిగా ఉండడం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం కుటుంబంతో ఉండాలి, మనలో మనం కూడా ఉండాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ఉంటాం మనం? కుటుంబంతో కలిసే ఉండలేకపోతున్నాం 21 days. మనలో మనం ఎట్లా ఉంటాం? సో మనలో మనం ఉండాలంటే మళ్ళీ ప్రాణాయామం చేయాలి.
అన్నిటికి సమాధానం ఒకటే, ప్రాణాయామ. యోగా. యోగా అంటే ఓన్లీ ఆసనాస్ కాదు, వ్యాయామాస్ కాదు. యోగా, కంప్లీట్ యోగా మీన్స్ ప్రాణాయామ, వ్యాయామ, ఆసన, ధ్యాన. ఈ 4 కలిస్తేనే యోగా. అర్థమైందా? వెరీ గుడ్. ఈ 4 కలిపితే యోగా. 4 ఆసనాలు వేయడం వల్ల యోగా కాదు, 4 వ్యాయామాలు చేయడం వల్ల యోగా కాదు. యోగాలో ప్రాణాయామ అంటే ధ్యాన ఇంక్లూడ్ అయినప్పుడే కంప్లీట్ యోగా. సో అందుకని ప్రాణాయామ ఇంపార్టెంట్ అనమాట. ఆసనాసు వ్యాయామాస్ ఒకవైపు, ప్రాణాయామ ఒకవైపు. అండ్ ఆసనాసు వ్యాయామ ప్రాణాయామ ఒకవైపు, ఒక ధ్యానం ఒకటే ఒకవైపు. అందుకే మెడిటేషన్ అనేది హైలీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ప్రాణాయామ, దాని తర్వాత ఆసనాసు, దాని తర్వాత వ్యాయామ. సో అందుకే వ్యాయామ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన. సో ఎప్పుడైనా మనము ప్రాణాయామతో స్టార్ట్ చేయాలి, ధ్యానంతో కంప్లీట్ చేయాలి, వ్యాయామంతో స్టార్ట్ చేయాలి, ఆసనాలతో కంప్లీట్ చేయాలి. సో ఇది కంప్లీట్ యోగా, డెఫినేషన్ ఆఫ్ యోగా అనమాట. ఇట్లా చేయాలి. చేయడం వల్ల కంప్లీట్ యోగా చేసినట్టు ప్రాక్టీస్, కంప్లీట్ ప్రాక్టీస్ అనమాట మనకి. సో అనులోమ విలోమ చేయండి. మనకు ఒక టెస్ట్ అనమాట ఇది. అనులోమ విలోమ కంటిన్యూగా మీరు ఫస్ట్ 5 నిమిషాలు చేయడానికి ప్రయత్నించండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు, గంట, 2 గంటలు అనులోమ విలోమ చేస్తున్నారు కంటిన్యూగా. అప్పుడు మీలో మీరు ఉన్నట్టు, మీలో మీరు ఉండగలగాలి. ఇన్నర్ పీస్. ఇది అలవాటు అయిపోతే మీకు ఎప్పుడెప్పుడు మనము ఒంటరిగా ఉండాలనుకుంటాం. మీలో మీరు ఉండండి, మీలో మీరు ఉండగలగాలి. మీలో మీరు ఉండగలిగితే మీరు సమాజంలో ఉండగలుగుతారు, సమాజంలో ఉండగలిగితే దేశంలో ఉండగలుగుతారు, దేశంలో ఉంటే ప్రపంచంలో ఉండగలుగుతారు. అంటే ఇన్నర్ పీస్ అనేది మనలోంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు లాక్డౌన్ అని పెట్టాది గవర్నమెంట్. సో లాక్డౌన్ కంప్లీట్గా నువ్వు యూటిలైజ్ చేసుకోవాలంటే నీలో నువ్వు ఉండు. సో అందుకే మీలో మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు, ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. మీ కుటుంబంతో మీరు ఉండండి, కుటుంబంతో కలిసి ప్రాణాయామం చేయండి, కుటుంబంతో కలిసి యోగా చేయండి, కుటుంబంతో కలిసి ఉండండి. కలిసి ఉండడం వల్ల మీరు ఎంతసేపు అయినా ఉండగలుగుతారు, 2 రోజులైనా ఉండగలుగుతారు, 2 సంవత్సరాలు ఉండగలుగుతారు. కలవండి, మింగిలిగండి కుటుంబంతో. ప్రస్తుతం లాక్డౌన్లో ఏంటంటే కుటుంబంతో ఉండండి. సో అనులోమ విలోమ కంటిన్యూగా చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మనకి ఎంతైతే ధైర్యం ఉంటుందో అది వెల్త్. హెల్త్ కూడా డిపాజిట్ అయి ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉండాలి. హెల్త్ కూడా, హెల్త్ డిపాజిట్ కావాలంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి. మీరు 10 లక్షలు ఎప్పుడైతే డిపాజిట్ చేసిర్రో ఆ 10 లక్షల విలువ మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి బాడీలో. అప్పుడు 10 లక్షలు నీ డబ్బు నువ్వు తినగలుగుతావు, ఇష్టమైన తిండి తినగలుగుతావు, ఇష్టంగా ఉండగలుగుతావు. నీలో జబ్బుల క్వాంటిటీ పెరిగినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని పెరిగినా కానీ వేస్టే. నీ తిండి నువ్వు తినలేవు, నీ డబ్బు నువ్వు తినలేవు. సో అందుకే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యం ఉండండి. నీ డబ్బు నువ్వు తినాలన్నా కానీ, ఇష్టమైన తిండి తినాలన్నా కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్ అనమాట. ఆరోగ్యంగా ఉండాలి, యోగా చేయాలి, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండి. సో అనులోమ విలోమ చేయండి కంటిన్యూగా. ఇట్లా దీర్ఘ శ్వాసలతో ముద్రలు డిస్టర్బ్ కాకుండా అనులోమ విలోమ చేస్తుండాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు అలారం పెట్టుకున్న తర్వాత
దీని తర్వాత ప్రాణాయామం వచ్చేసి భ్రామరి. అనులోమ విలోమ అయిపోగానే భ్రామరి చేయాలి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైనా ప్రాణాయామం కళ్ళు మూసుకొని చేస్తుండాలి. అనులోమ విలోమ కూడా కళ్ళు మూసుకొని చేయాలి, అండ్ భ్రామరి కూడా కళ్ళు మూసుకొని చేయాలి. భ్రామరి వచ్చేసి కళ్ళపైన వేళ్ళతోని క్లోజ్ చేయాలి, అండ్ తమ్ముతోటి చెవులు క్లోజ్ చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకొని అని హనీబీ సౌండ్ వదులుతుండాలి. ఇది కూడా 5 రౌండ్లు చేయాలి. చేస్తాను చూడండి. అప్పుడు ఏం కనపడదు, వినపడదు. ఇట్లా మినిమం 5 టైమ్స్ చేసుకోవచ్చు భ్రామరి. దీన్ని భ్రామరి ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మైండ్ కంప్లీట్గా వైబ్రేట్ అవుతుంది అనమాట. వైబ్రేట్ అవ్వడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది. మనలో ప్రాణశక్తి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మైండ్ కామ్ అయిపోద్ది. మైండ్ కూల్ ఉండాలి. ఎప్పుడైనా బాడీ హాట్ ఉండాలి, మైండ్ కూల్ ఉండాలి. సో ఈ భ్రామరి వల్ల మనకు కంప్లీట్గా మైండ్ యాక్టివేట్ అయిపోతుంది. మైండ్ యాక్టివేట్ అయిపోద్ది, మైండ్ కూల్ అవుద్ది, స్టెబిలిటీ వచ్చింది. మనకి స్టెబుల్గా ఉండగలుగుతాం. ఈ లాక్డౌన్ అంటే స్టెబిలిటీగా ఉండడం, స్టెబుల్గా ఉండడం కూడా నేర్పుద్ది అనమాట యోగా ప్రాణాయామం. దీని తర్వాత 3 సార్లు ఓం చెప్తాం. మళ్ళీ ఉద్గీత అనమాట. ఓ దృష్టి ధ్యాన శ్వాస పైన పెట్టండి. మనసులో ఓంకారం చెప్పండి. శ్వాసను గమనిస్తున్నాను. సాధారణ శ్వాసలు. టేక్ నార్మల్ బ్రేత్, కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రేత్. మనసులో ఓంకారం చెప్పండి. ఓం 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 ఓం. ఓంకార్ చాంట్ ఇన్సైడ్ అవర్ హార్ట్.
కమ్ టు నార్మల్. చేతుల పైకి చేతులు రాస్తుంది బాగా. కళ్ళ కదుకోండి. మొహానికి, కంఠానికి, ఛాతికి, పొట్టకి, వీపుకి, కాళ్ళకి, చేతులకి, తలకి, మెడ అనుకోండి. చెప్పండి, హే భగవాన్, आज का हमारा दिन बहुत अच्छा बीते. हम, हमारा परिवार, हमारा शहर, हमारा देश, सारा विश्व सुखमय और शांतिपूर्वक रहे. इसी तरह हम इस योग सदन के अंदर रोज आए और योग सीखे, खूब सीखे. माता पिता परब्रह्मणे नमः. Remember your parents, remember your lucky God. Open your eyes, look at your palms. సో ఇట్లా రెగ్యులర్గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోండి. శరీరంలో శక్తి పెంచుకోండి. శక్తి ఉంటేనే భుక్తి ఉంటుంది. శక్తి పెంచుకోండి. శక్తి ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనో డిఫిషియన్సీ పోవాలి, ఇమ్యూన్ లెవెల్స్ పెరగాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.